ఇక్కడ కనిపిస్తున్న చర్చ్ పేరేంటో మీకు తెలుసా? చర్చి ఆఫ్ ద హోలీ సెపల్కర్. ప్రపంచ క్రైస్తవ విశ్వాసంలో అత్యంత పవిత్రమైన స్థలాల్లో ఒకటైన చర్చ్ ఆఫ్ హోలీ సెపల్కర్ ఏషియా ఖండంలోని యెరూషలేం నగరంలో ఉంది. ఇది ప్రభుయేసు క్రీస్తు సిలువ వేయబడిన స్థలం, కల్వరిగిరి, ఆయనను సమాధి పెట్టిన గుహ మరియు ఆయన పునరుద్ధానం జరిగిన స్థలంగా భావింపబడుతుంది. ఈ చర్చి క్రైస్తవ మత విశ్వాసానికి కేంద్ర బిందువుగా నిలిచింది. చరిత్ర: ఈ చర్చిని నిర్మించిన వ్యక్తి రోమన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ మహారాజు. అతని తల్లి హెలెనా 4వ శతాబ్దంలో యెరూషలేం నగరాన్ని సందర్శించి సిలువ వేయబడిన స్థలాన్ని గుర్తించారు. ఆమె ఆ స్థలాన్ని పరిశుద్ధ స్థలంగా గుర్తించి చర్చిని నిర్మించేందుకు కారకురాలయ్యారు. అటు తర్వాత 326-335 CE మధ్యకాలంలో మొదటి చర్చి నిర్మించబడింది. విధ్వంసాలు, మరమ్మతులు: 614 CEలో పర్షియన్ దండయాత్ర సమయంలో ఈ చర్చికి తీవ్ర నష్టం కలిగింది. ఆపై బైజాంటైన్ చక్రవర్తులు తిరిగి మరమ్మతులు చేశారు. 1909లో ఫాతిమా ఖలీల్ ఆల్ హకీం ఈ చర్చిని విధ్వంసం చేశాడు. క్రైస్తవ క్రూసేడర్స్ 1099లో యెరూషలేమును స్వాధీనం చేసుకుని చర్చిని మరలా నిర్మించారు. నేటి చర్చి అనేక యుగాలను, రాజ్యాలను అధిగమించి నిలిచి ఉంది. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత: యేసు సిలువ వేయబడిన స్థలం కల్వరిగిరి. ఈ చర్చిలో ఒక భాగంలో ఉన్న గొల్గొతా కొండ లేదా కల్వరిగిరి క్రీస్తు సిలువ వేయబడిన స్థలంగా చెబుతారు. ఇది భక్తుల హృదయాల్లో గంభీర ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. యేసు సమాధి గృహ: చర్చిలో యేసు సమాధి ఉన్న ప్రాంతాన్ని ఎడిక్యులా అంటారు. ఇది పునరుద్ధాన ఘట్టానికి ప్రతీక. పునరుద్ధాన స్థలం: ఇక్కడే ప్రభు 3వ రోజు పునరుద్ధానం చెందారని విశ్వసించబడుతుంది. అందుకే ఇది ఈస్టర్ వేడుకలకు కేంద్ర బిందువుగా మారింది. క్రైస్తవ మత విభాగాల భాగస్వామ్యం: ఈ చర్చ్ యునానీ ఆర్థడాక్స్, రోమన్ క్యాథలిక్, ఆర్మేనియన్ ఆర్థడాక్స్, సిరియన్, కోప్టిక్ మరియు ఇథియోపియన్ చర్చిలచే పంచుకొని నిర్మింపబడుతుంది. ఇది క్రైస్తవ సాంఘీకరణకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత: ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు యెరూషలేముకు వచ్చి ఈ చర్చిని దర్శించుకుంటారు. హోలీ వీక్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వంటి సందర్భాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. క్రైస్తవ యాత్రలకు ఇది ప్రధాన బిందువు. సమాప్తం: చర్చ్ ఆఫ్ హోలీ సెపల్కర్ ఒక చర్చే కాదు, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు త్యాగం, మరణం మరియు పునరుద్ధానానికి జీవన శాస్త్రంగా నిలిచే స్థలం. ఇది ఆధ్యాత్మికంగా మానవాళికి సాంత్వన, ఆశ, విమోచన బోధించే పవిత్ర ప్రదేశం. ప్రతి క్రైస్తవుడు జీవితంలో ఒక్కసారైన ఈ స్థలాన్ని దర్శించుకోవాలని కోరుకుంటారు. ఇది యేసు ప్రేమను, ఆయన త్యాగాన్ని మరియు పునరుద్ధాన ఆశ్చర్యాన్ని ప్రతిఫలించే ప్రదేశం.